మరొకసారి హోప్ ఛానల్లో దేవుని వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపిస్తూ టీవీ ముందు కూర్చున్న మీ అందరినీ కూడా యేసు ప్రభు పేరట అభినందిస్తున్నాను. మీరు దేవుని వాక్యాన్ని చూడటము మాకు చాలా సంతోషం. ఈ ధర్మశాస్త్రం అనే ఈ వాక్యాలను మనం గతించిన కొన్ని వారాల నుండి మనం చదువుకుంటూ ఉన్నాము. ఇది మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు బాగా దీవించునుగాక. ఈ సమయమునందు మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆది నుండి సాతానుడు దేవునిపైన దేవుని మనుషులపైన దాడి చేస్తూనే ఉన్నాడు. దేవునిపైన పరలోకంలో దాడి చేశాడు. దేవుడు న్యాయమైనవాడు కాదని, దేవుడు ప్రేమగలవాడు కాదని, దేవుడు స్వార్థపరుడని దేవుని మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈ భూమిపైన సాతానుడు దేవుని బిడ్డలపైన మనుషులపైన దాడి చేస్తున్నాడు. ఈ దాడి రెండవ రాకడకి ముందు ఈ దాడి ఉగ్ర రూపము దాలుస్తుంది. దేవుడు మనుషులందరినీ రక్షించాలని దేవుడు ఆకాంక్ష కలిగి ఉంటే సాతానుడు మనుషులందరినీ నశింప చేయాలని, మనుషులందరినీ అతని పక్షాన ఉంచుకోవాలని అతను ప్రయత్నము చేస్తాడు. ఈ లోకంలో సాతానుడికి బహుగా ఇష్టం లేనిది ఏమిటి అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రము. దేవుని యొక్క ధర్మశాస్త్రము సాతానుడికి ఎందుకు ఇష్టం లేదు అని అంటే, దేవుని యొక్క ధర్మశాస్త్రము అనగా పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రంలో అది కుదించబడి అది ఉన్నది. దేవుని యొక్క ధర్మశాస్త్రము మనుషులు జీవించవలసిన జీవిత విధానాన్ని చూపిస్తుంది. మనుషులు పాపాన్ని ఏ విధంగా వారు విసర్జించుకోవాలో చూపిస్తుంది. వారు ఏ స్థితిలో ఉన్నారో చూపిస్తుంది. ఈ ధర్మశాస్త్రము అనేది ఒక అద్దం లాంటిది. మన ముఖం పైన ఏముందో మనకు తెలీదు. మనం అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ముఖం పైన ఏముందో మనం ఏ విధంగా దాన్ని శుభ్రం చేసుకోవాలో మనకి అది చూపిస్తుంది. అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు అది మనకి మన పాపాన్ని చూపిస్తుంది. అప్పుడు మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాపము అది క్షమించబడుతుంది. కనుక ఈ ధర్మశాస్త్రం అనేది మనుషులను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. కనుక మనుషులను నీతిమంతులుగా కొనసాగడానికి ఇది ఉపయోగపడుతుంది. కనుక సాతానికి ఈ ధర్మశాస్త్రం అంటే ఇష్టము ఉండదు. ఈ ధర్మశాస్త్రాన్ని ఈ చరిత్రలో మనం చూస్తే ఏ విధంగా దీన్ని నాశనం చేయడానికి సాతానుడు ప్రయత్నం చేశాడో మనము నేర్చుకుందాం. ఈరోజు మనము సాతానుడికి ఈ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా దీన్ని ఆచరణలో లేకుండా ఇది లేదని ఏ విధంగా ప్రబోధాలు చేస్తున్నాడు, దానికి కారణం ఏంటో మనం నేర్చుకుందాం. మన బైబిల్ గ్రంథంలో దానియేలు గ్రంథము చాలా ప్రాముఖ్యమైన గ్రంథము. దానియేలు గ్రంథము, కొత్త నిబంధన గ్రంథంలో ప్రకటన గ్రంథము. ఇవి అంత్యకాలానికి ఇవ్వబడిన గ్రంథాలు. వీటిలో ముఖ్యంగా సాతాను యొక్క వంచన అది బయలుపరుస్తూ ఉంది. ఈ సాతానుడు ఈ ఆఖరి దినాల్లో మనుషులను ఏ విధంగా మోసం చేస్తాడు, దేనిని ఆధారం చేసుకుని మోసం చేస్తాడు అనేవి ఈ రెండు గ్రంథాల్లో రాయబడి ఉన్నది. కనుక ఈ రెండు గ్రంథాలను మనుషులు చదవటానికి ఆ సాతానుడు అనుమతించడు. ఈ గ్రంథాల రెండింటిలో కూడా చాలా గుర్తులతో ఈ గ్రంథాలను ఇచ్చాడు. కనుక వీటిని అర్థం చేసుకోవాలి అని అంటే మాత్రము మనము చాలా వినయము, విధేయత, భక్తి, చాలా సమర్పణ జీవితంతో కలిగి మనం ఈ వాక్యాలను చదివితే దేవుడు వాటిని అర్థం చేసుకునే జ్ఞానాన్ని మనకి ఇస్తాడు. కనుక వీటిని మనుషులు చదివితే సాతాను యొక్క వంచన అర్థమవుతుంది. సాతానునికి దూరంగా ఉండి, పాపానికి దూరంగా ఉండే నీతికరమైన జీవితం జీవిస్తారు. కనుక ఈ గ్రంథాలను చదవకుండా ఉండటానికి సాతానుడు ప్రయత్నము చేస్తాడు. ఈరోజు ఈ గ్రంథంలో ఈ ధర్మశాస్త్రాన్ని మార్చడానికి ఏ విధంగా ఈ సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడో మనం చూద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము లో మనం చూస్తాము 4వ వచనం నుండి. ఈ దర్శనంలో దానియేలు సముద్రంలో నుండి 4 జంతువులు పైకి రావటం ఆయన చూచాడు. 4 జంతువులు. సముద్రము అనేది బైబిల్ గ్రంథంలో దేనికి గుర్తు అంటే మనుషులకు, ప్రజలకు గుర్తు. ఇది ప్రకటన 17వ అధ్యాయం 15వ వచనం దీన్ని మనము చూస్తాము. కనుక ఈ 4 జంతువులు ఎక్కడి నుంచి వచ్చాయంటే సముద్రంలో నుంచి వచ్చాయి.
ఈ ఈ జంతువులను ఈ యోహాను దర్శనంలో చూస్తున్నాడు. చూస్తూ ఈ మొట్టమొదటి జంతువు ఏమిటి అని అంటే సింహము. సింహం పోలిన జంతువు ఈ సముద్రం నుంచి వచ్చింది. ఆ సింహము తర్వాత ఆ రెండవ జంతువు ఎలుగుబంటు. ఎలుగుబంటు వచ్చింది. ఎలుగుబంటు వచ్చిన తర్వాత మూడవ జంతువు చిరుతపులి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. ఈ చిరుతపులి వచ్చిన తర్వాత 4వ జంతువు, అది మహాభయంకరమైన జంతువు అని చెప్పాడు. ఘోరమును భయంకరమైన జంతువు అని దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నది. ఈ 4 జంతువులు సముద్రం నుండి పైకి వచ్చాయి. ఈ 4 జంతువులు దేనికి సాదృశ్యము? ఈ 4 జంతువులు దేనికి గుర్తుగా ఉన్నవో మనము చూద్దాం. ఈ 4 జంతువులు దేనికి గుర్తుగా ఉన్నాయో దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనంలో చెప్తున్నాడు. ఈ మహాజంతువులు 4గా ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచిస్తుంది. ఈ 4 జంతువులు ఎవరిని సూచిస్తున్నాయంట? ఈ లోకమును పరిపాలించబోయే 4 రాజులను ఈ జంతువులు చూపిస్తున్నాయి. మొదటి జంతువు, రెండవ జంతువు, మూడవ జంతువు, 4వ జంతువు. మొదటి 3 జంతువులకి పేర్లు ఉన్నాయి. సింహం అన్నాడు, ఎలుగుబంటి అని చెప్పాడు, చిరుతపులి అని చెప్పాడు. 4వది ఘోరమును భయంకరమైన జంతువు అని చెప్పాడు. ఈ జంతువు నోట్లో ఏమున్నాయన్నాడు? ఇనప పళ్ళు ఉన్నాయంట, ఇనప దంతములు ఉన్నాయని చెప్పాడు. దానికి ఇనప దంతములు ఉన్నాయని చెప్పాడు. కనుక ఈ 4 జంతువులు ఈ లోకంలో ఏలబోవు 4 రాజ్యములకు లేక 4 రాజ్యాలకు సాదృశ్యంగా ఇవి ఉన్నాయి. ఈ 4వ జంతువు పైన, ఈ తలపైన ఏమున్నాయంట? 10 కొమ్ములు ఉన్నాయి. ఈ 10 కొమ్ములులో 3 కొమ్ములు పెరిగివేయబడ్డాయని, తర్వాత ఈ 3 కొమ్ములు స్థానంలో ఒక చిన్న కొమ్ము రావటము యోహాను ఆయన దర్శనంలో చూచాడు. ఈ 4వ జంతువు తలపైన 10 కొమ్ములు ఉన్నాయి. ఈ 10 కొమ్ములులో 3 కొమ్ములు పెరిగివేయబడ్డ తర్వాత దానిలో ఒక చిన్న కొమ్ము పైకి వచ్చింది. అయితే ఈ 10 కొమ్ములు దేనికి గుర్తో మనము తెలుసుకోవాలంటే ఇదే గ్రంథంలో 7వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాటలు చెప్తాడు. ఈ 10 కొమ్ములు కూడా దేనికి గుర్తు అంటే ఈ 4వ రాజ్యం నుండి పుట్టబోవు 10 రాజులకు లేక 10 రాజ్యములకు అవి సూచనగా ఉన్నవి. ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవాలనంటే మనం దీనికంటే ముందు దానియేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని మనము అధ్యయనము చేయాలి, దాన్ని అర్థము చేసుకోవాలి. ఒకరోజు నెబుకద్నెజరు ఆయన నిద్రిస్తూ ఉండగా ఆయనకు ఒక భయంకరమైన కళ ఒకటి వచ్చింది. ఈ కళ ఆయనకు వచ్చినప్పుడు ఆయన చాలా కలత చెందాడు, చాలా దుఃఖపడ్డాడు, చాలా వేదన పడ్డాడు. ఉదయం అవగానే ఆయన రాజ్యంలో ఉన్న అందరినీ గారడి విద్య గల వారిని, జ్ఞానులను, మాంత్రికులను వారందరినీ పిలిచి వాళ్ళతో అన్నాడు, నాకు రాత్రి ఒక కళ వచ్చింది. ఆ కళ నన్ను చాలా కలత పెట్టింది. కనుక మీరు చేయవలసింది ఏమిటంటే ఇప్పుడు ఆ కళ భావాన్ని మీరు నాకు చెప్పాలి అని నెబుకద్నెజరు ఆ మనుషులతో, ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి వాళ్ళకి చెప్పాడు. మీ కళ ఏంటో చెప్పండి, మీ కళ భావాన్ని మేము చెప్తాం. అప్పుడు రాజు అన్నాడు, నాకు కళ జ్ఞాపకం లేదు, ఆ కళను మీరే చెప్పాలి, ఆ కళ భావాన్ని మీరే చెప్పాలి. నేను కళ నాకు జ్ఞాపకం లేదు కదా అని మీరు ఇష్టం వచ్చినట్లుగా కళను చెప్పారంటే కనుక మిమ్మల్ని అందరినీ నేను సంహరిస్తాను అని చెప్పాడు. ఒక మనిషికి వచ్చిన కళను ఎవరైనా గ్రహించడం సాధ్యమా? నాకు వచ్చిన కళను నా భార్య చెప్పగలుగుతుందా? నాకు రాత్రి ఏం కళ వచ్చిందంటే చెప్పలేదు కదా. కానీ ఇక్కడ ఈ నెబుకద్నెజరు వారికి పెట్టిన పరీక్ష చాలా పెద్ద పరీక్ష. ఎవరూ చెప్పలేకపోతూ ఉంటాయని అన్నాడు.
నా దేశంలో ఉన్న జ్ఞానులను పిలబడే వారు అందరినీ, నా ఆస్థానంలో ఉన్న అందరినీ కూడా నేను సంహరిస్తున్నానని చెప్పినప్పుడు ఈ వార్త దానియేలు దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేసి రాజుగారి దగ్గరికి వచ్చి ఆ కలభావాన్ని చెప్తాడు. ఆ కలభావం ఏమని చెప్పాడంటే, రాజా, నీవు కలలో ఒక పెద్ద ప్రతిమను చూచావు. ఆ ప్రతిమ శిరస్సు బంగారంతో చేయబడి ఉన్నది. దాని యొక్క చేతులు, ఈ ఛాతి వెండితో చేయబడ్డది. తర్వాత ఈ ఉదరము, ఈ తొడలు ఇత్తడితో చేయబడ్డాయి. తర్వాత మోకాళ్ళు ఇనుముతో చేయబడ్డాయి. తర్వాత పాదాలకున్న 10 వ్రేళ్ళు ఇనుముతోనూ మట్టితోనూ చేయబడ్డాయి అని ఆ కళను ఆయనకి వివరించాడు. వివరించి చెప్పాడు, ఈ విగ్రహము లేక ఈ ప్రతిమ ఏమి బోధిస్తూ ఉందంటే, భవిష్యత్తులో జరగబోయే అన్నిటినీ కూడా దేవుడు నీకు చూపించాడు. ఆ శిరస్సు ఎవరు అని అంటే నీవే అని చెప్పాడు. నీ రాజ్యం అని చెప్పాడు. బబులోను దేశం అని చెప్పాడు. ఈ శిరస్సుతో ఎందుకు పోల్చాడంటే, బబులోను దేశము ఆ కాలంలో ప్రపంచాన్ని పరిపాలిస్తున్న దేశము. ఆ దేశము చాలా ఉన్నతమైన దేశముగా ఉంది. ఇప్పుడు అమెరికా, ఇప్పుడు ఆ దేశాన్ని ఇప్పుడున్న దేశాలతో పోల్చాలంటే అమెరికా దేశంతో పోల్చవచ్చు. చాలా ఉన్నతమైన దేశం, చాలా బంగారం ఉన్న దేశం అనమాట. ఆ దేశాన్ని ఆయన పరిపాలిస్తున్నాడు. ఆ నెబుకద్నెజరు అనుకున్నాడు, నేను చనిపోయిన తర్వాత ఈ దేశానికి రాజు ఎవరు అవుతారు అని ఆయన ఆలోచించుకుంటూ ఆయన నిద్రపోయినప్పుడు ఆయనకి ఇటువంటి కళ ఆయనకి వచ్చింది. కనుక చెప్పాడు, ఆ శిరస్సు నువ్వే. ఈ మనం బైబిల్ పండితులను, బైబిల్ చరిత్రను మనం చదివితే కనుక ఈ శిరస్సు అనగా ఈ నెబుకద్నెజరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పరిపాలన చేస్తాడో చెప్తాడు. అది క్రీస్తు పూర్వము 605వ సంవత్సరం నుండి 539వ సంవత్సరం వరకు దీనిని బబులోను దేశము లోకాన్ని పరిపాలన చేస్తుంది. దానిని బంగారంతో పోల్చాడు, శిరస్సుతో పోల్చాడు. ఆయన తర్వాత వచ్చే రాజ్యం ఏమిటంటే మాదీ పారసిక రాజ్యము. ఈ రాజ్యము 539వ సంవత్సరం క్రీస్తు పూర్వం నుండి 331 సంవత్సరం వరకు పరిపాలన చేస్తుంది. దాని తర్వాత వచ్చిన రాజ్యం ఏమిటి అని అంటే గ్రీకుల రాజ్యం. ఇవి గ్రీకుల రాజ్యమని, మాధ్య పారసిక రాజ్యమని, తర్వాత బబులోను రాజ్యమని, ఇవన్నీ కూడా బైబిల్ చెప్పబడిన మాటలే. దానియేలు గ్రంథము 2వ అధ్యాయములో ఈ మాట చెప్పాడు, ఆ శిరస్సు నీవే అని చెప్పాడు. తర్వాత 8వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 8వ అధ్యాయము 2-4 వచనాల్లో ఈ మాటలు ఉపయోగించాడు. మాది పారసిక దేశం అని ఉపయోగించాడు. దాని తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుందని ఆయన చెప్పాడు. కనుక బబులోను తర్వాత మాది పారసిక రాజ్యము ఈ లోకాన్ని పరిపాలన చేస్తుంది. దాని తరువాత గ్రీకుల రాజ్యము పరిపాలన చేస్తుంది. అనగా అలెగ్జాండరు పరిపాలన చేస్తాడు. అతను 331 సంవత్సరం నుండి 168 సంవత్సరం వరకు వారి పరిపాలన చేస్తాడు. దాని తరువాత 4వ జంతువు ఏమిటి అని అంటే రోమా సామ్రాజ్యము. అది క్రీస్తు శకము 168వ సంవత్సరం నుండి, క్రీస్తు పూర్వము 168వ సంవత్సరం నుండి అది 476 సంవత్సరం వరకు అది పరిపాలన చేస్తుంది. అయితే ఈ రెండిటికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని అంటే, దానియేలు 2వ గ్రంథంలో రాబోయే 4 రాజ్యాలను ఆయన విగ్రహంతో పోల్చి చూపించాడు. 7వ అధ్యాయంలో ఆ జంతువులతో పోల్చి చూపించాడు. ఈ 2వ అధ్యాయంలో కంటే కూడా 7వ అధ్యాయంలో ఎక్కువ సమాచారాన్ని దానియేలుకి దేవుడు ఇచ్చాడు. ఆ సమాచారం ఏమిటంటే, ఈ దానియేలు 7వ అధ్యాయంలో ఆ 4వ జంతువుకి 10 కొమ్ములు ఉన్నాయి. ఆ 10 కొమ్ములు 10 రాజ్యములను, రోమా సామ్రాజ్యం నుండి పుట్టబోవు 10 రాజ్యములను చూపిస్తున్నాయి. రోమా సామ్రాజ్యము దాని పరిపాలన అయిపోయిన తర్వాత దాని నుండి 10 రాజ్యాలు పుడతాయి. ఆ 10 రాజ్యాల్లో 3 రాజ్యాలు పెరిగివేయబడతాయి. దానిని ఇక్కడ చెప్తున్నాడు, చిన్న కొమ్ముతో పోలుస్తున్నాడు. ఈ 10 కొమ్ములలో నుంచి వచ్చిన ఆ చిన్న కొమ్ము బాగా దానియేలు యొక్క దృష్టిని ఆకర్షించింది. ఇది ఏమిటి, ఈ చిన్న కొమ్ము సంగతి ఏమిటి అని ఆయన పరిశీలనగా దానియేలు చూస్తున్నాడు. చూసినప్పుడు ఆ చిన్న కొమ్ము ఏం మాటలు మాట్లాడుతుందో ఇక్కడ మనం చూస్తాము. ఆ చిన్న కొమ్ము మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతుంది.
ఈ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ మాట మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతుంది. తర్వాత భక్తులను నలగొట్టును అని ఉంది. మూడవదిగా న్యాయ పద్ధతులను నివారణ చేయపూనుకును. నేను న్యాయ పద్ధతులను నివారణ చేయపూనుకును. ఈ రోమా సామ్రాజ్యంలోంచి 10 రాజ్యంలోంచి 3 రాజ్యములు పెరిగివేయబడి ఒక చిన్న కొమ్ము అనగా చిన్న రాజ్యం వచ్చింది. ఆ కొమ్ముకి కళ్ళు ఉన్నాయి, దానికి నోరుంది, అది మహోన్నతునికి విరోధంగా మాట్లాడుతుంది, అది మహోన్నతుని భక్తులను నలగొడుతుంది, తర్వాత దేవునికి విరోధంగా మాట్లాడుతుందని చెప్తూ న్యాయ పద్ధతులను మారుస్తుందని చెప్పాడు. ఇదంతా చెప్పడం కొరకు, మీకు అర్థం అవటం కొరకు నేను ఈ మాటలను నేను చెప్పాను. అంటే ఈ ఈ ఈ చిన్న కొమ్ము ఏం చేస్తుందంట? దేవునికి విరోధంగా మాట్లాడుతుంది. బైబిల్ గ్రంథం మనం చూద్దాము. 2వ తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో మనము ఈ వాక్యాలు మనము చదువుదాము. 4వ వాక్యం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటిని ఎదురించుచు, దానికి అంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తను కనుపరుచుకొనుచును, దేవుని ఆలయములో కూర్చుండును. గనుక ఏ విధముగా నైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. ఈ వాక్యంలో ఎంత చక్కగా చెప్పాడండి. ఏమన్నాడు? ఏది పూజింపబడినో తన్ను తానే హెచ్చించుకొనుచు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనును. ఈ వాక్యంలో అన్నాడు, ఒక మనిషి వస్తాడంట. ఆ మనిషి వచ్చి నేను దేవుడును, దేవుని స్థానంలో ఆయన కూర్చుంటాడు, నేను యేసుక్రీస్తును అని చెప్తాడు. ఈ లోకంలో మీకు తెలుసా ఎవరు నేను యేసుక్రీస్తును అని చెప్తున్నారు? నేను యేసుక్రీస్తును అని చెప్పేవారు ఉన్నారు. అయితే దానికి ముందు మనం ఒక విషయం నేర్చుకుందాం. రోమా సామ్రాజ్యము పరిపాలించడం ప్రారంభించిన తర్వాత, రోమా సామ్రాజ్యం ముందు రాజకీయ నాయకులు దాన్ని పరిపాలించారు. దాని తరువాత ఈ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించిన వారు మత నాయకులు పరిపాలన చేశారు. ఇది రాజకీయ నాయకులు దీన్ని పరిపాలించినప్పుడు దీనిని ప్యాగన్ రోమ్ అని ఇంగ్లీష్లో అంటారు. ప్యాగన్ రోమ్ అంటే క్రైస్తవులు కాని వాళ్ళు దాన్ని పరిపాలన చేశారు. కానీ పేపల్ రోమ్ తర్వాత వస్తుంది. పేపల్ రోమ్ అంటే ఒక మనిషి రాజకీయంగా ఉండి అతను మతాధికారి, అతను దేవుని సంఘాన్ని, రాజ్యాన్ని అతను నడిపించడం అనమాట. కనుక ఈ గ్రంథంలో మనం చూస్తాము, ఈ 10 కొమ్ముల తర్వాత వచ్చిన ఆ చిన్న కొమ్ము అదేం చేస్తుందంటే దేవునికి విరుద్ధంగా మాట్లాడుతుంది, దేవుని యొక్క భక్తులను నలగొడుతుంది, న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకొనను. రోమా సామ్రాజ్యము, రోమన్ క్యాథలిక్ సంఘము వారు ఏమని అంటారంటే, మాకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు బైబిల్ గ్రంథాన్ని మార్చడానికి. వారి 10 ఆజ్ఞలలో ఉన్న కొన్ని ఆజ్ఞల్ని వారు మార్చారు. అయితే వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, మాకు అధికారం ఉన్నది, యేసు ప్రభు పేతురికి అధికారం ఇచ్చాడు, పేతురు ఈ సంఘానికి అధికారం ఇచ్చాడు, కనుక మాకు ఆజ్ఞలు మార్చే అధికారం ఉందని అంటారు. సాతానుడు ఈ ధర్మశాస్త్రాన్ని మార్చడానికి ఇక్కడ ప్రయత్నము చేశాడు. అయితే రోమా సంఘంలో వారు 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు 2వ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు అనే ఆజ్ఞను వారు తీసివేసి 10వ ఆజ్ఞ నీ పొరుగువారిని భార్యను ఆశించుకో, నీ పొరుగువారిని ఏది ఆశించుకో అనే ఈ మాటలను, ఈ 10వ ఆజ్ఞను వారు 2 ఆజ్ఞలు చేసి 10 ఆజ్ఞలు పూర్తి చేశారు. అంటే ఇక్కడ ఈ వాక్యంలో చెప్పాడు కదా, ఏమన్నాడంటే సాతానుడు, అపవాది న్యాయ పద్ధతులను మారుస్తాడు. ఈ వాక్యాన్ని మీరు బాగా చదవండి. ఇది ప్రవచనం, ఇది జరగబోయే వాటన్నిటిని కూడా దీనిలో ఆయన రాస్తున్నాడు. ఆ చిన్న కొమ్ము అంటే ఆ రాజు దేవునికి విరోధంగా మాట్లాడతాడు, నేనే దేవుడిని అంటాడు, తను తానే పై ఆలయంలో కూర్చుని దేవుడు అనబడే అన్నిటికంటే కూడా ఉన్నతంగా ఆయన ఉంటాడని చెప్తున్నాడు. మరి వారు రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నవారు వారు ఈ విధంగా చెప్తారు, యేసు ప్రభు పేతురికి అధికారం ఇస్తే పేతురు వాళ్ళకి అధికారం ఇచ్చాడు, దేవుని యొక్క గ్రంథాన్ని మార్చే అధికారం వాళ్ళకు ఉందని వాళ్ళు చెప్తారు. కానీ అది వాస్తవంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనము చూడము. ఈ వాస్తవాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో నేను చెప్పిన మాటలన్నీ కూడా చాలామంది నమ్మిన సిద్ధాంతాలు, నమ్మిన వాస్తవాలు నేను మీకు చరిత్రను నేను బోధిస్తూ ఉన్నాను. గనుక దేవుడు
ఈ ధర్మశాస్త్రాన్ని మనుషులకు ఇస్తే సాతానుడు ఈ ధర్మశాస్త్రాన్ని దీన్ని కొట్టివేయడానికి ఆయన చాలా ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఎందుకనగా ఈ ధర్మశాస్త్రము అనుసరించి మనుషులు నడిస్తే సాతానికి వారు దూరంగా ఉంటారు. ఎవరైతే ధర్మశాస్త్రానికి విధేయులుగా ఉంటారో, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారికి దేవుని యొక్క సన్నిధి వరకు తోడుగా ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళికలో వారు ఉంటారు. విధేయత కలిగిన వారు ధర్మశాస్త్రాన్ని గైకొంటారు. సాతానుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ధర్మశాస్త్రం మాత్రము శాశ్వత కాలము ఉండబోతూ ఉంది. దానియేలు ఆయన యొక్క స్నేహితులు వారు రెండవ ఆజ్ఞ విగ్రహానికి ఆరాధన చేయవలసి వచ్చినప్పుడు దానియేలు వారి యొక్క స్నేహితులు అవసరమైతే వారు మరణించడానికైనా కూడా వారు సిద్ధపడ్డారు, కానీ ఆ విగ్రహానికి నమస్కారము చేయలేదు. అదేవిధంగా దానియేలుని ఆ రాజుకే నమస్కారం చేయాలి, రాజుకే ప్రార్థన చేయాలని ఒక ఆదేశం, ఒక శాసనం వచ్చినప్పుడు అందరూ చూచినట్లుగానే ఆయన వెళ్ళి ఆ తలుపులు తీసుకుని అందరూ చూస్తుండగానే ఆయన దేవునికి ప్రార్థన ఆయన చేయటము ప్రారంభించాడు. మరణమే మీదకు వచ్చినప్పటికీ కూడా దాని యొక్క స్నేహితులైన దేవుని యొక్క ఆజ్ఞలను వారు పాటించడంలో వారు ఎప్పుడు కూడా వెనక వేయలేదు. అందుకని వారు సింహాల బోన్లో పడవేసినప్పుడు దానియేలు సింహాలు తినలేదు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వారిని అగ్నిగుండంలో పడేసినప్పుడు అగ్ని వారిని కాల్చివేయలేదు. మిత్రులారా, మనం చూస్తాము ఈ సాతానుడు అంటాడు, సాతానుడు ఎవరి మీద ఆగ్రహంగా ఉన్నాడో మనకి వాక్యం ఉంది. ప్రకటన గ్రంథము 12:17 ఎవరైతే దేవుని ఆజ్ఞలను గాయకుంటున్నారో వారి మీద సాతానుడు ఆగ్రహము తెచ్చుకుని ఆయన ఉన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలను గాయకుంటున్న వారి మీద, దేవుని ఆజ్ఞలు ఎవరు గాయకుంటారో కూడా రాశాడు అక్కడ. శేషించిన వారు అంటే ఆజ్ఞలు గాయకునే వారు తక్కువ మంది ఉంటారని ఈ మాట ద్వారా మనము అర్థం చేసుకుంటున్నాము. ఆఖరి దినాల్లో దేవుడు ఈ వర్తమానాన్ని మనుషులకి అందిస్తున్నాడు. అదేమిటి అని అంటే ధర్మశాస్త్రం అనేది ఉన్నది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నడవాలి. అప్పుడు నడిచినప్పుడు నీతి మార్గంలో మీరు ఉంటారు. నేను చెప్పిన వాక్యాలు మీరు అర్థం చేసుకుని దాని ప్రకారంగా జీవించడానికి దేవుడు మీకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని విన్న మీ బిడ్డలు అర్థం చేసుకుని వాక్యానుసారంగా జీవించే ధన్యతను మీకు దయచేసి సాతాను యొక్క మోసంలో వంచంలో పడకుండా మా ప్రభా మీ ప్రణాళికలో మేముండి శాశ్వతమైన మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ రాజ్యం వారసులుగా చేయమని యేసు ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి.